హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజులైంది వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలాగ వీడియో చేయడం. ఈరోజు ఒకే వీడియోలోనే 2-3 రెసిపీస్ని చేసి చూపిస్తున్నాను. ఈరోజు అన్ని వెజ్ రెసిపీస్, ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ అయితే నేను చేస్తున్నాను. క్యాబేజీ 65 చేస్తారు కదండి, ఏ ఫంక్షన్స్కైనా, తర్వాత ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా ఈ రెసిపీ అయితే ఎక్కడైనా మనకి కనిపిస్తుంటుంది. గోబీ ఫ్రై చేసి గోబీ రైస్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం గోబీ రైస్ అయితే నేను చేస్తున్నాను. ఎప్పుడు నేను టేస్ట్ కూడా చేయలేదు. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా చేయడానికైనా చాలా బాగుంటుంది. చాలా స్పెషల్గా అనిపించింది. ఎప్పుడు నాన్ వెజ్ చికెన్ బిర్యానీస్ ఇవన్నీ చేసి నాకు కూడా బోర్ కొట్టింది. అందుకని నేను ఈరోజు అన్ని వెజ్ రెసిపీసే చేస్తున్నాను. క్యాబేజీ 65 గురించి అయితే చెప్పక్కర్లేదు. ఏ కర్రీ పాయింట్లోనైనా మనం కర్రీస్ తీసుకునేటప్పుడు వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. అదైతే నేను చేస్తున్నాను. ముందుగా ఈ గోబీని అయితే ఇలాగ చిన్న పీసెస్ కింద తీసుకుని వాటిని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. నేను రెడీ చేసి పెట్టేశాను. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి సరిపడినంత. క్యాబేజీ, కాలీఫ్లవర్ రెండు ఒకేసారి నేను మిక్సింగ్ చేస్తున్నాను. సెపరేట్గా సరిపడినంత మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. గోబీకి అయితే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. క్యాబేజీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 3-4 కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక 5 స్పూన్స్ దాకా యాడ్ చేశాను నేను. క్వాంటిటీకి సరిపడినంత మైదాను యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. గోబీ రైస్ కదా, కొంచెం క్యాబేజీ ఫ్రై కూడా కలర్ వేసుకుంటే బాగుంటుంది. నేను వేస్తున్నాను. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడో చేసుకుంటాం కాబట్టి. రెసిపీస్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకేసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా మ్యారేజెస్ టైంలోని ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఫ్రై రెసిపీస్, గోబీ 65, క్యాబేజీ 65 ఎక్కువగా చేస్తుంటారు కదా. క్రిస్పీగా అయితే చాలా బాగుంటుంది. క్యాబేజీ నాకు చాలా ఇష్టం. క్యాబేజీ 65 అయితే హైదరాబాద్లో కర్రీ పాయింట్స్లో ఎప్పుడైనా సరే నేను కర్రీస్ కోసం వెళ్ళినప్పుడు నేను తీసుకోకుండా ఉండేదాన్ని కాదు, అంత ఇష్టం. ఈ మసాలాలు ఇవన్నీ బాగా పట్టేలాగా కాలీఫ్లవర్ని అయితే ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని కూడా కలుపుకోవాలి. బాగా పొడిగా కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో కలుపుతున్నప్పుడు కొంచెం వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. వాష్ చేశాను నేను. వాష్ చేయకుండా వేసుకుంటే వాటర్ రాదేమో. క్యాబేజీ ఇలాగ సన్నగా పొడుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటాయి, చిన్న పీసెస్ ఇలా చేసుకోవడం కన్నా. ఈ క్యాబేజీలను నేను కట్ చేసుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసేసాను. కొంచెం పొడిగా కాకుండా కొంచెం వాటర్గా ఉంది, అందుకని నేను పొటాటోస్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ప్యాన్లోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా గోబీ రైస్ కోసం గోబీని ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తేనే కలర్ చూసారా చాలా బాగా వచ్చింది. రైస్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అందుకనే కొంచెం యాడ్ చేశాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. గోబీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఫ్రెష్ కరివేపాకుని ఇలా వేసుకోండి.
సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఈ ఫ్రైని అయితే ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు. మంచిగా రసం పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుని వైట్ రైస్తో తిన్నా చాలా బాగుంటుంది. అది కూడా చేసేస్తాను. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని ఫ్రైతో పాటు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అంత స్పైసీగా అనిపించవు. ఇలా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా అనిపిస్తే ఇంకా వీటిని తీసేసుకోవడమే. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి టిష్యూ పేపర్లో తీసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. మిగిలిన గోబీ మిక్స్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. 5-10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. చాలా ఈజీ గోబీ ఫ్రై చేసుకోవడం. ఈ ఫ్రైని ఇలా డైరెక్ట్గానే తినేయవచ్చు, రైస్తోనైనా, లేదంటే ఇలా గోబీ రైస్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజీ 65 కూడా చేసేసుకోవాలి. కిడ్స్ కోసమని నేను ఒక పొటాటోని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి వేసాను. కిడ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు రైస్తో పాటు. రసం కూడా చేస్తున్నాను కాబట్టి ఈ ఫ్రై రసంతో తినడానికి చాలా బాగుంటుంది. క్యాబేజీ క్రిస్పీగా చాలా బాగుంది. ఈ విధంగా మిగిలిన క్యాబేజీ మిక్స్ని కూడా ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు టిష్యూ పేపర్లో ఉన్న గోబీ ఫ్రైస్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. దీంతో గోబీ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సైజ్ పీసెస్ అయితే గోబీ రైస్కి బాగుంటుంది. ప్రతి బైట్కి పీస్ తగులుతూ ఉంటుంది. మరీ పెద్దగా చేసుకుంటే లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది, ఫ్రై అవ్వదు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్. ఇప్పుడు టమాటా రసం కోసం ఒక టమాటా, కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇక్కడ తాయి చింతపండు కొంచెం తీసుకుంటే చాలు, చాలా పుల్లగా ఉంటుంది. మరీ ఎక్కువ పుల్లగా ఉంటే తినలేము, అందుకే కొంచెమే చేస్తున్నాను. రసంలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని బాగా మరిగించిన తర్వాత ఇలాగ పోపు వేసుకుంటే రసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకొంచెం మరిగించుకుంటే రసం చాలా టేస్టీగా ఉంటుంది.
వైట్ రైస్ తోటి ఈ రసము క్యాబేజీ ఫ్రై తోటి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషను. క్యాబేజీ 65 చేశాను, గోబీ 65, రసం కూడా పెట్టాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రైస్ తోటి ఇప్పుడు వేడివేడి రైస్ తోటి గోబీ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. గోబీ రైస్ చేయడానికి వేడివేడిగా రైస్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో యూజ్ చేస్తున్నాను. ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు రైస్ క్వాంటిటీని బట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని, తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4 యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కానీ నేను పేస్ట్ వేయటం లేదు. చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలాగా తురుముకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మీరు ఇలా చేయండి. కట్ చేసుకున్న అల్లం పీసెస్ వేస్తుంటారు కదా, అల్లము వెల్లుల్లి అవి తగులుతూ ఉంటాయి, కానీ ఇలా తురుముకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్కి బాగా పట్టడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది గోబీ రైస్కి. ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. ఫ్రైడ్ రైస్లు చేసినప్పుడు మాత్రం ఇది చాలా బాగా యూస్ అవుతుంది. వెల్లుల్లిని కూడా ఇలాగే తురుముకోవాలి, చాలా చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకోవాలి. ఫ్రైడ్ రైస్లు చేసినప్పుడు ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తాం కదా, అలా కాకుండా ఇలా చేసుకోండి. రైస్ ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు జింజర్ గార్లిక్ ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తున్నాయి. రైస్కి మరింత ఫ్లేవర్ కోసం హోమ్మేడ్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. దానివల్ల రైస్ ఇంకా టేస్టీగా ఉంది. కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్కి. ఇది ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడే వేడివేడిగా రెడీగా ఉన్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న రైస్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేవి రైస్కి బాగా పడతాయి. కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ కానీ కారం కానీ. ఇలాంటి ఫ్లేవర్ రైసెస్ పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సెస్ పెట్టడానికి కానీ, హస్బెండ్ ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత క్రిస్పీ గోబీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడిగా గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. గోబీ రైస్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. రైస్ అంతా కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మాత్రమే స్టవ్ మీద ఉంచాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టాలి. అప్పుడే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ రైస్కి కాంబినేషన్గా ఏమీ అవసరం లేదు. దీన్ని ఇలా డైరెక్ట్గానే తినేయవచ్చు. మధ్య మధ్యలో పచ్చిమిర్చి కరివేపాకు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంది రైస్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చేయడం కూడా ఫస్ట్ టైమే. మా కిడ్స్ కూడా చాలా నచ్చింది రైస్. వాళ్ళ కోసమని నేను బాక్స్లో తీసి పెడతాను. స్కూల్ నుండి రాగానే వేడివేడిగా తింటారు. మార్నింగ్ లంచ్ బాక్సెస్కి ఇంత పెద్ద పెద్ద రెసిపీస్ని అయితే చేయలేము. స్కూల్లోనే లంచ్ ఉంటుంది కాబట్టి థాయ్ ఫుడ్ పెడతారు. స్కూల్లోనే అంత తినరు సరిగ్గా. అప్పుడప్పుడు ఇండియన్ ఫుడ్ కూడా పెడుతుంటారు. స్కూల్ నుండి రాగానే లంచ్ తింటారు. అందుకోసమని ఇలాగా స్పెషల్గా రెసిపీస్ అప్పుడప్పుడు చేస్తుంటాను. ఈ రైస్ చూస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకునే తినేస్తారు. గోబీ ఫ్రైడ్ రైస్ అని చెప్తే కానీ తెలీదు. కిడ్స్ కోసం అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. మా లంచ్ ఏంటో చూడండి. వైట్ రైస్, చేసిన గోబీ రైస్, క్రిస్పీ క్యాబేజీ 65, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి అందులోని. వేడివేడిగా రసం, టమాటో రసం. ఎప్పుడు నాన్ వెజ్ స్పెషల్సే కాకుండా వెజ్ స్పెషల్స్ కూడా చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇంతకు మించి లంచ్కి ఇంకేం కావాలి చెప్పండి. టేస్టీ లంచ్. ఇండియాలో ఉన్నట్లే ఆంధ్రాలోని టేస్టీ ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. గోబీ రైస్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. ఇలాగే నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.